ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకొని దేవుని సన్నిధికి వద్దాము. ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు. నాయన మా హృదయాలు నీ వైపుకు ఎత్తుకుంటున్నాము, తిప్పుకుంటున్నాము. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆదరించి భద్రపరచమని, నీ కృపలో నడిపించమని, ఈ ధ్యానములో మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగములో ప్రాముఖ్యమైన సంగతి మనము ఆలోచన చేసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచూ ఉన్నవో. ఈ మాట మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కృప మనకు, ఆయన సహాయము మనకు కావాలి. ఎందుకనగా అర్థం చేసుకోవడానికి, మనము అర్థం చేసుకోవడానికి తగినంత జ్ఞానవంతులము కాదు. కాబట్టి ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచూ ఉన్నవో. ఎంత ఆశ్చర్యం అండి ఈ మాట. ఒక్కసారే ఒక్క నరుని పుట్టించి ఆ నరునే నువ్వు ఇలాగే జీవించు, ఇక్కడే ఉండు అని చెప్పలేదు. నరులు పుడుతూనే ఉన్నారు. అలాగే ఆయన స్వారూప్యం ధరించుకున్నవారు ఈ లోకములో నిండుతూ ఉన్నారు. అవి జరుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయన దయా సంకల్పము. ఆ దయా సంకల్పంలో ఆ ప్రభువు మనలను, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన చూచి ఉన్నాడు.